సంతోషం ఎప్పుడుందంటే దేవునిలో ఉన్నప్పుడు. ఒకటేం చెప్పానంటే, దేవుని కొరకు నేను జైలుకి వెళ్ళాను రీసెంట్లీగానే 2 months బ్యాక్. హల్లెలూయా! అప్పుడే నిజమైన సంతోషం వచ్చిందన్నాను. హల్లెలూయా! దేవుని బిడ్డలారా, మనం అసలు ఎందుకున్నాము, ఎందుకు బ్రతుకుతున్నాము, అసలు దేవుని చిత్తం ఏంటి, మనం ఈ లోకంలో ఉండి ఏం సాధించాము అన్నది కాదు, కానీ మనం దేవుని గురించి ఒక ఆత్మన దేవుని సువార్తను ప్రకటిస్తున్నామా లేదా అనేది మనల్ని చెక్ చేసుకోవాలి. మనం ఓన్లీ మన గురించి బతుకుతున్నాము, హ్యాపీగా తిన్నాము, పెళ్ళి చేసుకున్నాము, 2 పిల్లలు అయిపోయినారు, ఒక బిల్డింగ్ కట్టుకున్నాము, ఒక కారు కొనుక్కున్నాము, అయిపోయింది, ఇదే జీవితం. క్రిస్టియానిటీ అంటే, క్రిస్టియన్ ఫేత్ అంటే ఇది కాదండి. క్రిస్టియన్ ఫేత్ అంటే అందు గురించి దావీదు మహారాజు అంటాడు, దేవుణ్ణి రుచి చూసి తెలుసుకున్నాను. ఆ రుచి, ఆ టేస్ట్ ఎప్పుడైతే మీలోకి వస్తుందో మీరు అనేకులకు దీవెనకరంగా ఉంటారు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. ఇవన్నీ ఈ అపొస్తలుడైన పౌలు గారు సమస్తమైన పెంటతో ఎంచుకున్నాడు. చెప్పాలంటే పెంట అంటే చెత్త, సమస్తమైన. సో దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్న అంతా సమస్తం పెంటతోనే ఎంచుకోవాలి మనం. ముందు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి అన్నాడు. నేను చిన్నప్పుడు ఈ క్రిస్టియన్స్ వాళ్ళ దగ్గరికి వచ్చినా కూడా వాళ్ళ బైబిల్ చింపేసుకొని కొట్టి ఎలగొట్టేటోని. సో అలాంటి దుర్మార్గుణ్ణి ఇక్కడ నిలబడడానికి కూడా అర్హత లేని అభాగ్యుణ్ణి ఆయన అనాది ప్రణాళికలో, దేవుని సంకల్పంలో నా మీద ప్రేమ చూపించి, నా మీద దయ చూపించి, నా మీద జాలి చూపించి, అనాది సంకల్పంలోనే నన్ను ఎంచుకున్న దేవుడు. హల్లెలూయా! చిన్న పాట పాడవచ్చు కదా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సాక్ష్యమిచ్చేదా మన సామి యేసు దేవుడనుచు, సాక్ష్యమిచ్చేదా మన సామి యేసు దేవుడనుచు, సాక్ష్యమిచ్చేదా. సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను తెలుపుటయే, సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను తెలుపుటయే, సాక్ష్యమిచ్చు కొరకు నన్ను సామి రక్షించెననుచు, సాక్ష్యమిచ్చేదా మన సామి యేసు దేవుడనుచు, సాక్ష్యమిచ్చేదా మన సామి యేసు దేవుడనుచు, సాక్ష్యమిచ్చేదా. సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను తెలుపుటయే, సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను తెలుపుటయే, సాక్ష్యమిచ్చు కొరకు నన్ను సామి రక్షించెననుచు, సాక్ష్యమిచ్చేదా మన సామి యేసు దేవుడనుచు, సాక్ష్యమిచ్చేదా. చప్పట్లు కొడదాం. దిక్కుదశయు లేని నన్ను దేవుడెంతో కనికరించి, దిక్కుదశయు లేని నన్ను దేవుడెంతో కనికరించి, భక్కువతో నాకు నెట్లు మనశ్శాంతినిచ్చినాడు, సాక్ష్యమిచ్చేదా మన సామి యేసు దేవుడనుచు, సాక్ష్యమిచ్చేదా. బోధ చెయ్యలేను వాదములకు బోను నాకదేల, బోధ చెయ్యలేను వాదములకు బోను నాకదేల, నాదుడేసు పౌరు గూర్చి నాకు తెలిసినంత వరకు, సాక్ష్యమిచ్చేదా మన సామి యేసు దేవుడనుచు, సాక్ష్యమిచ్చేదా. పాపులకును మిత్రుడనుచు ప్రాణమొసగి లేచెననుచు, పాపులకును మిత్రుడనుచు ప్రాణమొసగి లేచెననుచు, పాపములు క్షమించననుచు ప్రభును విశ్వసించననుచు, సాక్ష్యమిచ్చేదా మన సామి యేసు దేవుడనుచు, సాక్ష్యమిచ్చేదా. చోరులైన జారులైన చారులైన నెవ్వరైన, చోరులైన చారులైన నెవ్వరైన, చోరులైన జారులైన చారులైన ఎవరైన, ఘోర పాపులైన క్రీస్తు కూర్మితో రక్షించననుచు, సాక్ష్యమిచ్చేదా మన సామి యేసు దేవుడనుచు, సాక్ష్యమిచ్చేదా. సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను తెలుపుటయే, సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను తెలుపుటయే, సాక్ష్యమిచ్చు కొరకు నన్ను సామి రక్షించెననుచు, సాక్ష్యమిచ్చేదా మన సామి యేసు దేవుడనుచు, సాక్ష్యమిచ్చేదా మన సామి యేసు దేవుడనుచు, సాక్ష్యమిచ్చేదా. హల్లెలూయా! మీలో దేవుణ్ణి నమ్ముకున్నాము మేము అంటే మీరు ఆన్సర్ ఏం చెప్తాం? ఎందుకు నమ్ముకున్నారు అంటే ఏం చెప్తారు? ఒక్కరు చెప్పండి. ఎవరైనా చెప్పగలుగుతారా? వన్ చెప్పగలుగుతారా? ఎవరైనా ఒకరు చెప్పండి. దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నామంటే
పైనున్న వాటినే దేవుడే చెప్పాడు. నేను ఐఎమ్ నాట్ సే, గాడ్ ఈజ్ సే. దేవుడు ఏమంటుండంటే పైనున్న వాడినే వెతకమంటుండు. అక్కడ వజ్ర వైడూర్యాలతో పునాదులు ఉంటాయంట, బంగారు వీధులు ఉంటాయంట, బీపీలు, షుగర్లు, ఇట్లాంటి నొప్పులు ఏముండవు. మంచిగా ఏదంటే అది తినొచ్చు, హ్యాపీగా మహిమ శరీరం ఉంటుంది. కాకపోతే అలాంటి లోకం గురించి మనం ఎప్పుడు ఆలోచిస్తుండాలి. అలాంటి లోకంలో ఉండబోతున్నాం నువ్వు నేను అంటే నాకు తెలిసిన సమాచారం ప్రకారం నేను చెప్తున్నాను. అంటే నేను ఒకరిని జడ్జిమెంట్ చేసే అధికారం కానీ దేవుడు నాకు ఇవ్వలేదు. 100 మందిలో 10 మందే ఉంటారంట. హల్లెలూయా. సో ఆ 10 మందిలో మనం ఉన్నామా లేదా? పరుగు పందెంలో పరిగెత్తే 10 మందికి అవార్డు రాదు, ఇన్నింగ్ రాదు, ఒక్కరికే వస్తుంది. ఆ ఒక్కరిలో మనం ఉన్నామా లేదా? ఆ 100 మందిలో 10 మందిలో మనం ఉన్నామా లేదా అని చూసుకోవాలి. ఆ నిత్య రాజ్యంలో, ఆ బంగారు వీధుల్లో తిరగాలని సృష్టికర్త అయిన జీవం గల దేవునితో కలుసుకునే రోజు ఒక రోజు రాబోతుంది. ఆ రాజు గురించి వెయిట్ చేస్తుండాలి. ఒక పెళ్లి కుమార్తెతో పోల్చాడు మనని. ఒక పెళ్లి కుమార్తె వలె మనం ఎప్పుడు ఆ నిత్య రాజ్యంలో ఉండాలి, ఆలోచిస్తూ ఉండాలి. పైనున్న వాటినే వెతకండి, ముందు ఆయన నీతినైన రాజ్యాన్ని వెతకండి అన్నాడు. సో ముందు ఆయన నీతినైన రాజ్యాన్ని వెతికితే ఏదంటే అది ఇస్తాడు. నేను చిన్న పల్లెటూరులో చదువుకున్నాను. మాకు 4 కిలోమీటర్స్ నడుచుకుంటే వెళ్ళాను. చిన్నప్పుడు సైకిల్ లేదు. 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్లో కూడా 100 రూపాయలకు బస్ పాస్ లేదు. మన బస్ పాస్కి డబ్బులు లేక ఫస్ట్ ఇయర్ వెళ్ళిన తర్వాత సెకండ్ ఇయర్ ఆ 100 రూపాయలు లేక మాన్పించేశాడు. నేనైతే మరి మాన్పించినప్పుడు నేను దేవుడిని అడిగాను, దేవా నీ చిత్తం ఏంటి, నన్ను ఎందుకు సృష్టించావు? ఒక అతను ఒక సావుకారు దగ్గరికి వెళ్ళి, సార్ 25 NP పెన్ ఉంటుంది కదా, పెన్లో రిఫిల్ అది ఇవ్వండి అంటే కూడా ఇవ్వలేదు. సో జాలి దయ మానవత్వం లేని వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు. కానీ దేవుని బిడ్డలారా, నిన్ను ఎంతగా ఆశీర్వదించాడంటే, మన బైబిల్లో ఉంటుంది, నా గిన్నె నిండి పొంగి పొర్లుతున్నది. నేను ఏ రోజు కార్లలో తిరగడం అంటే ఏదో పెద్ద గొప్ప అనుకుంటారు. అందులో గొప్పతనం ఏం లేదు, కానీ దేవుడు బ్లెస్సింగ్ ఇచ్చాడు అంతే. దేవుడు ఎట్లాంటి బ్లెస్సింగ్ ఇచ్చాడు? దేవా చాలు ప్రభువా, అసలు నాకు నువ్వు ఇచ్చిన బ్లెస్సింగ్ చాలు, నీ పని చేయాలి అది చెప్పు నాకు అని చెప్పిన. అనేక ప్రదేశాలకు, భయంకరమైన ప్రదేశాలకు, మరి ఎట్లాంటి ప్రదేశాలకు వెళ్ళామంటే, ఒకసారి ఛత్తీస్గఢ్ వెళ్ళినప్పుడు మేము ఒక గ్రామంలో సువార్త చెప్పడానికి వెళ్ళినాము. ఒక 7 మెంబర్స్ మా కార్లో వెళ్తే, మేము ఇక్కడ నుంచి సువార్త చెప్పి ఒక మెయిన్ రోడ్ వరకు వెళ్ళి ఉంటాం అనుకుంటా. దాదాపు ఒక 200-300 మంది మమ్మల్ని చంపడానికి వచ్చిరంట. వెళ్ళిపోయినాం. ఎక్కడ వాళ్ళు ఎక్కడ కాళ్ళు వచ్చిన వాళ్ళు ఎక్కడ అన్నారంట. వాళ్ళు ఇప్పుడే వెళ్ళారు సార్, వాళ్ళు మా గెస్ట్లు అని చెప్పారంట. వీళ్ళు నిజంగా ఆ టైంలో అక్కడ ఉంటే మమ్మల్ని వేసేసేవాళ్ళు. మేము పరలోకంలో ఉండేట్లు, ఆయన కూడా భయం లేదు. కానీ దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ అంటే అత్తసాక్షులకు స్పెషల్ కేటగిరీ ఉంటుంది. నేను రీసెంట్గా ఒక పాస్టర్ ఫోన్ చేసి ఏమనంటే, జాన్ గారు మీ కార్ను ఐడెంటిఫై చేసేసారు, మీ 2 కార్లని ఐడెంటిఫై చేసేసారు, మిమ్మల్ని వేసేస్తారు అన్నారు. అరే ఎంత గొప్ప ధన్యతయా! ఒక పాస్టర్ నాకు ఫోన్ చేసి చెప్తుండు. హల్లెలూయా, ఎంత గొప్ప ధన్యత అది అన్న. దేవుని బిడ్డలారా, మనం బతికిన దేవా నీ గురించే బ్రతుకుతా. నువ్వు ఏమిచ్చినా ఇయ్యకపోయినా నీ చెయ్యి నాగటి మీద చెయ్యి పట్టుకొని వెనుక తిరుగువాడు నా వాడు కాదన్నాడు. ఎస్, అనేకులకు సువార్త చెప్పే విధంగా, అనేకులకు రక్షణ మార్గంలోకి నడిపించే విధంగా ఉండాలి. ఎప్పుడైతే ఆ ప్రేమ, ఆ బీజం, ఆ దయ, ఆ ప్రేమ గుణం ఎప్పుడైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఇలాంటి గొప్ప గొప్ప కార్యాలు చేయగలుగుతారు. మరి చాలా చోట్లకి వెళ్ళాము, చాలా ప్రాంతాలకు వెళ్ళాము, కానీ డబ్బు సంపాదించడంలో నిజమైన ప్రేమ లేదండి. నిజంగా నేను అనుభవించాను చాలా డబ్బులు. ఒకరోజు అయితే 10 lakhs rupees బిజినెస్. ఒకరోజు 10 రూపాయలు గతి లేనోని, 25 NP గతి లేనోని ఒక్కరోజేకే 10 లక్షల కనెక్షన్లు అంటే ఇక అర్థం చేసుకోండి.
సో దేవుని బిడ్డలారా ఎంతగా బ్లెస్ చేశానంటే నేను అనుకున్నాను, దేవా నాకు చాలు, ఇప్పుడు నేనేం చేయాలి అది చెప్పని చెప్పి అడిగాను. దేవుని బిడ్డలారా బ్లెస్ చేస్తాడు. ఎప్పుడు చూసినా ఏంటి ప్రభా నేను ఎప్పుడు ఏమి లేనోలా ఉంటున్నాను, అసలు ఏంటి నా పరిస్థితి అని నేను ఎప్పుడూ అనుకోవద్దు. దేవుడు బ్లెస్ చేస్తాడు. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు, ఆయన చిత్తాన్ని. దేవా నువ్వు ఒక పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నావా, ముందు నాకు ఎలాంటి భార్య కావాలనో, నాకు ఎలాంటి భార్య కావాలనో దేవుడిని అడగాలి. నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నావా, దేవా నీ కంచె నీకు ఆబ్దలు దయచేయండి అని చెప్పి ఏదైనా ప్రతి ఒక్కటి కూడా దేవునితో చెప్పుకోవాలి. అప్పుడే నువ్వు జాబ్ చేయాలనుకుంటే ఎలాంటి జాబ్, నువ్వు ఎలాంటి ఆయన గైడెన్స్ ఎలా ఉంది. మనము ఎంత చీప్గా ఆలోచిస్తామంటే, నాకు అమెరికాలో జాబ్ వచ్చింది, ఒక మంత్లీ అన్న ఇయర్లీ ప్యాకేజ్ అంటే మీకు అర్థం కాదు, కానీ ఓ మంత్లీ ఒక 4 lakhs ఇస్తామన్నారు నా బిజినెస్ కేటగిరీలో. కానీ నేను పోలేదు. దేవుని చిత్తాన్ని అడిగితే వద్దు జాన్ ఇక్కడే ఉండి అన్నాడు. కానీ దానికంటే 2 ఇచ్చారు. హల్లెలూయా. ఎందుకు? దేవుని చిత్తాన్ని. ఎవడో డబ్బు ఇస్తాడని చెప్పి ఎక్కడ పడితే గడ్డి మేస్తే ఎట్లా ఉంటుంది? ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలి. దేవాన్ని చిత్తం ఏంది ప్రభా, అసలు నన్ను ఎందుకు సృష్టించావు, నీ ప్రేమ ఎలా ఉంది. సో ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని తెలుసుకుంటామో, ఎప్పుడైతే దేవుని ప్రేమను కనుక్కుంటామో, ఎప్పుడైతే దేవునికి చిత్తానుసారంగా, ఆయనకి ఇష్టానుసారంగా ఆయన చిత్తంలో మనం నడుచుకుంటామో, అప్పుడు నీకు బ్లెస్సింగ్సే కాదు, పట్టజాలని విస్తారమైన దీవెనలు కాదు, భూదిగంతముల వరకు శాస్త్రంగా ఇస్తున్నారు. అమెరికాలో 20 ఎకరాల పొలం కావాలన్నా కూడా ఇస్తారు. ఒక ఆయనకంట మైక్రోసాఫ్ట్ అధినేత 4 లక్షల ఎకరాల పొలం ఉందంట ఆయనకి. ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటుండట. ఏం లాభం? ఆయనకు రక్షణ ఉందా? పరలోకంలో రాజ్యం ఉందా? మైకేల్ జాక్సన్ ఎక్కడికి వెళ్ళారు తెలుసా? యాపిల్ యొక్క CEO, ఆయన హెడ్ టీమ్ కుక్ అని ఉంటాడు. ఆయన ఎక్కడికి వెళ్ళారు తెలుసా మీకు? చాలామంది డబ్బున్న వాళ్ళు, కోటీశ్వర్లు నిజమైన ప్రేమను, రక్షణ మార్గం లేక, రక్షణ తెలుసుకోక ఈరోజు ఎక్కడున్నారో కూడా తెలియదు. కానీ నిత్య రాజ్యంలో ఉంటాం మనం. ఒకరోజు యుగాలు ఆయన పాద సన్నిధిలో, ఆయన పాదాల దగ్గర ఆయన ప్రేమలో ఉంటామని చెప్పి దేవుడు చిన్న మాటలు దీవించును గాక. చిన్న పాట, 1 sentence. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందెలుపరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మన కబ్బును. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందెలుపరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మన కబ్బును. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందెలుపరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మన కబ్బును. కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మన కబ్బును. కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మన కబ్బును. సర్వలోకము మనలను తన వాక్య సత్యంబుతో చేసెను, సర్వోపకారుడుండే మన మీద జాలుపరుడై ఉండెను. మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను, మన శరీరము దాల్చెను ఆ ప్రభువు మన పాపముకు దూరుడే. యేసుక్రీస్తు పేరున రక్షకుడు వెలసినాడిల లోపన, దోషకారి జనులతో నెంతో సుభాషములు బలికినాడు. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందెలుపరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకి ఇబ్బును. ఎక్కడుంటాం మనం అందరం ఒకరోజు? పరలోకంలో. నెక్స్ట్ టైం అక్కడ కలుసుకుందాం. బాయ్. థ్యాంక్ యూ సో మచ్.
ప్రైజ్ ది లార్డ్. ఈ సమయం ఇచ్చినందుకు థ్యాంక్